నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో రష్యన్ భక్తులు. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. నగిరిలో తారాస్థాయికి చేరిన వైసీపీ వర్గ విభేదాలు. చక్రపాణి రెడ్డిని హెచ్చరించిన మాజీ మంత్రి రోజా అనుచరులు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకున్నాం. మీడియాకు వెల్లడించిన ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్. ఇక వార్తల్లోని వివరాలు. 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన కోసం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఘన స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి రేణిగుంట విమానాశ్రయంలో ఎస్పీఎల్ సుబ్బరాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తలి మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్ లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగ్. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్ట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో
ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవ్తో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాలలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఫ్లెమింగో పక్షుల వలస నేపథ్యంలో 2026 జనవరి మాసంలో 10 మరియు 11 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్ను మరింత శాస్త్రబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్కు సంబంధించిన మైక్రో ప్లాన్ సిద్ధం చేయడం, తేదీలు ఖరారు చేయడం, కార్యక్రమాలు, పర్యాటక సదుపాయాలు, వేదికల ప్రణాళిక, పులికాట్, నేలపట్టు, బీవీ పాళ్యం, అటకాని తిప్ప, ఇరక్కం ఐలాండ్, ఉబ్బలమడుగు, పెరిపాళ్యం తదితర ప్రాంతాలలో ఏర్పాట్లు చేయటపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ఉత్సవంగా నిలబెట్టే విధంగా సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, అన్ని శాఖలు తమ తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సూచించారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వీటికి సంబంధించి పోస్టర్, లోగో, పబ్లిసిటీ, బ్యానర్లు, డిజిటల్ బోర్డు ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. తిరుపతి నగరంలోని శ్రీ తాతయ్యకుంట గంగమ్మ ఆలయ భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పాలక మండలి అధ్యక్షులు మహేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి దేవస్థానం నందు ఆలయ అభివృద్ధి కొరకు ఈ మధ్యనే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2.5 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధి పనులకి మంజూరు చేయడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, టీటీడీ చైర్మన్
బిఆర్ నాయుడు గారికి, స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నేను హృదయపూర్వకంగా మా పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంది. మేము నిత్యంగా ఆలయ అభివృద్ధి కోసమే మేము చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుల సౌకర్యాలే మాకు ప్రధాన ధ్యేయంగా ముందు పెట్టుకొని మేము నడుస్తున్నాం. అదేవిధంగా ఆలయాన్ని కూడా విస్తరించడంలో విస్తరణ చేయాలని కూడా మా పాలక మండలి నిర్ణయించుకుంది. మేము వచ్చిన తులనాల నుంచి కూడా మేము ఆలయంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు ఆలయాన్ని కూడా విస్తరణ చేయాలని చెప్పని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఆలయంలో ఉన్నటువంటి ఈశాన్యంలో వెనకాల బిల్డింగ్ని ఈ మధ్యనే 50 లక్షలు దాతల సహాయంతో కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ముందరున్న బిల్డింగ్ని కూడా మేము వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం. వాళ్ళని సంప్రదించి సరే వాళ్ళని కూడా ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఆ బిల్డింగ్ వచ్చింటే కూడా నెక్స్ట్ ఈశాన్యం గుడికి పెరగడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇంకా గుడికి వాస్తు కూడా సెట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న పాలక మండలి సమావేశం జరుపుకున్న నిన్న ఆ పాలక మండలి సమావేశంలో గంగమ్మ తల్లికి లోపల అంతాలయం వెండి తాపడం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా అమ్మవారికి బంగారు మోకవచం ఉంది, వజ్ర కిరీటం ఉంది, అమ్మవారికి హస్తాలు పాదాలు లేదు, అది కూడా బంగారుతో చేయించాలని చెప్పి కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పాలక మండలి కూడా ఒకటే, మేమందరూ మా ఆలోచన కూడా ఒకటే, ఆలయ అభివృద్ధి మా ధ్యేయం. దానికోసం మేము కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మార్చిలో జరిగినటువంటి 6, 7, 8 తేదీల్లో 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా గుళ్ళో జరపడం జరుగుతుంది. దాని మీద భక్తులకు కూడా ఏ విధమైనటువంటి బహుమానం వాళ్ళకి రవిక కండువా సంబంధించి ఏవేవి ఇవ్వాలనే దాని మీద కూడా నిన్న చర్చించుకున్నాం. భారతదేశ వ్యాప్తంగా క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశగా అవగాహన కలిగి ఉండాలంటూ డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని రుయా హాస్పిటల్ ఆవరణంలో టీబీని తరిమి కొడదాం, దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదాన్ని అందరూ ఆచరించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎన్టీఈపీ అంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ మీద ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది దాని మీద ఈరోజు సిఎంఈ జరుగుతోంది మన ఎస్పీ మెడికల్ కాలేజ్ అండ్ రుయా హాస్పిటల్లో. సో దీనికోసం ఇప్పటివరకు మన భారతదేశంలో సుమారుగా 26 లక్షల మంది టీబీతో ఇంకా క్షయవ్యాధితో బాధపడుతున్నారు. సో దానికి కోసము ఈరోజు స్లోగన్ కూడా టీబీ ఓడిపోవాలి దేశం గెలవాలనే స్లోగన్ మీద కూడా ఈరోజు చేయడం జరుగుతోంది. సో అందుకోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ స్ఫుటం కలెక్షన్ పాయింట్, తర్వాత పేషెంట్ ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ అంటే మనం ముందు లాస్ట్ కోవిడ్లో వచ్చినట్టు అది ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్, టీబీ కూడా గాలి ద్వారా స్ఫుటం ద్వారా వచ్చేదానికి వస్తుంది. కాబట్టి దాని రాకుండా మనం టీబీని నివారణ చేయాలి, టీబీ దేశంలోనే లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అంతా మన సుబ్బారావు సారు పల్మనాలజిస్టు సార్ జిల్లా హెచ్ఓడి గారు ఈరోజు సిఎంఈ జరుపుతారు. సో అందుకోసం ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము దేశం నుంచి క్షయవ్యాధిని పారద్రోలాలని అందరినీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పట్టణాల్లో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న నిబంధన లేనప్పటికీ అధికారులు, పోలీసులు ఒత్తిడి చేయడం సరైంది కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి అన్నారు. సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పట్టకూడదని జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. తిరుపతి పట్టణంలో హెల్మెట్స్ మొత్తం కూడా పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. హెల్మెట్స్కు సిపిఐ వ్యతిరేకం కాదు, హెల్మెట్స్ని మొత్తం స్వాగతిస్తూ ఉన్నాం. అయితే గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారులు కూడా ఇదే విధంగా వేలాది హెల్మెట్స్ సేల్ చేయించారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లో పెట్టించి హెల్మెట్స్ లేకుండా తోలకూడదని చెప్పేసి మొత్తం కూడా కోట్ల రూపాయల వ్యాపారాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళా అది అయిపోయి 5-6 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ హెల్మెట్స్ అక్కడ అన్నీ కూడా కాయలింగడికి వెళ్ళిపోయినాయి. ఈరోజు మళ్ళా ఉన్నటువంటి అధికారులు హెల్మెట్స్ లేని పెట్రోల్ పట్టొద్దండి అని చెప్పేసి పెట్రోల్ బంక్ యాజమాన్యం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈవేళ సిటీ పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒత్తిడి చేయకూడదు, కేవలం హైవేల్లో మాత్రం హెల్మెట్స్ పెట్టుకొని హైవేల్లో తిరగండి, హైవేల్లో తిరిగేదాన్ని హెల్మెట్స్ లేకుండా ఎవరు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఈవేళ
గతంలో హెల్మెట్స్ మళ్ళీ వద్దనుకునేది ఎందుకు అనుకున్నారు? తిరుపతి పట్టణం రోజుకు 70,000 మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. యాత్రికులు వచ్చే సందర్భంలో చైన్ స్లాగ్ మొత్తం కూడా చైన్లన్నీ దొంగతనాలు పోతూ ఉన్నాయి. హెల్మెట్స్ ముసుగులో దొంగలు ఎక్కువైనారని చెప్పేసి తిరుపతి పట్టణానికి మినహాయింపు అని చెప్పేసి కూడా గతంలో పత్రికల్లో టీవీల్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈవేళ పెట్రోల్ బంకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ చేయించి పెట్రోల్ బంకుల్లో హెల్మెట్స్ ఉంటేనే పెట్రోల్ పెట్టడం అంత నిదానాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పోలీసు ఉన్నత స్థాయి అధికారి అక్కడ ఉండి హెల్మెట్స్ సేల్ చేయిస్తూ ఉన్నారు. మీకేమి హెల్మెట్స్ వ్యాపారాలు పెట్టుకున్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించిన సౌకర్యాల కోసం ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. హెల్మెట్స్ పెట్టకపోతే రోడ్డు మీద తిరిగితే చట్టం పరిధిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని పరిధిలో మీరు చేయాలి తప్ప దానికి ఆర్టీఐ అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది. కాబట్టి పెట్రోల్ ఈ విధంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజానీకాన్ని కూడగట్టి పోరాటానికి రూపకల్పన చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో నగర సంకీర్తన మండలి సభ్యులు కోదండ రామస్వామి ఆలయ మాడవీధిలో శ్రీరామనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తన చేపట్టారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన అతి పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ మాసంలో మహావిష్ణువును పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. నగర సంకీర్తన అనంతరం సభ్యులు రాముల వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాసం ప్రారంభ సమయం 1 గంట 20 నిమిషాలకి ఈరోజు ధనుర్మాసం అంటే పండగ నెల స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అన్ని దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలాగే తిరుప్పావై ప్రవచనాలు జరుగుతుంది. భక్తులెల్లరూ ఈ నెల రోజులు స్వామివారిని ఉదయం ప్రాతకాలంలోనే లేచి ధర్మముహూర్తంలో లేచి స్నానమాచరించి దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ధనుర్మాసం ప్రారంభ సమయంలో 1:20 నిమిషాలకి ఈరోజు ప్రారంభమైంది. స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు మేమంతా తిరుమాడా వీధుల్లో భజన చేసి ఈ ధనుర్మాస ప్రారంభ సూచకంగా భజన చేశాము. అందరూ భక్తులు విచ్చేశారు. తదనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాము. అందరూ ప్రతి ఒక్కరూ మన వారి స్థానికంగా ఉండే దేవాలయం దగ్గరలో ఉండే దేవాలయం ఉదయమే లేచి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోండి. ఈ పండగ నెలలో దర్శించుకుంటే స్వామివారు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుంటే స్వామివారు మనకి కరుణా కటాక్షాలు సిద్ధించి పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తలతూగాలని ప్రార్థిస్తూ నగర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రోజా అండదండలతో పార్టీలో పదవులు చేపట్టి ఈ రోజు రోజాను విమర్శించే స్థాయికి దిగారనుకోవడంలో మీ రాజకీయ కుట్ర కనబడుతోందని, ఇకపై రోజా గురించి పార్టీ గురించి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మీ అవినీతి చిట్టా బయట పెడతామని చక్రపాణి రెడ్డిని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నగిరి నియోజకవర్గంలో గత వారం రోజులుగా జరిగిన తాజా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మరి నిండ్ర మండలం, విజయపురం మండలం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగం, మరి వీటన్నిటికీ పాల్పడుతూ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు రోజా మేడం గారి మీద చేసిన నిరాధారణ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానంగా ఈరోజు ఆధారాలతో పాటు మీడియా ముందుకు మేము రావడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం మన ఇదే ప్రెస్ క్లబ్లో కొంతమంది చోటా నాయకులు నగిరి నియోజకవర్గం నుంచి ప్రెస్ స్టేట్మెంట్ మేము సోషల్ మీడియా ద్వారా వాట్సాప్లో చూడడం జరిగింది. వారి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చాము. అందులో ముఖ్యంగా నిండ్ర మండలానికి సంబంధించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు నిండ్ర మండలం
చక్రపాణి రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన చెప్పుకుంటున్నారు శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి గారని. మరి ఈ రోజుటికి ఆయన యొక్క ఐడెంటిఫికేషన్ నేను ఇది అని చెప్పుకునే పదవి ఏదైనా ఉందంటే అది శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మాజీ చైర్మన్ అని. మరి ఆ పదవి మీకు ఎలా వచ్చింది, మీరు ఆ పదవి ఎలా పొందారనే విషయాన్ని ఒకసారి మీడియా మిత్రులకు తెలియజేయాలి. అంతకుముందు చక్రపాణి రెడ్డి గారి గురించిన రాజకీయ జీవితంలో ఆయన ఎలాంటి వ్యక్తి, మరి ఎలా ఆయన రాజకీయం చేసేవాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేయాలి. గతంలో నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసినటువంటి పెద్దలు చెంగారెడ్డి గారికి అన్న కొడుకే ఈ చక్రపాణి రెడ్డి గారు. ఈయన రాజకీయ జీవితంలో చెంగారెడ్డి గారి కృషితో, చెంగారెడ్డి గారి కష్టంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చక్రపాణి రెడ్డి గారు. ఆయనే ఈయన్ని జడ్పీటీసీగా నిండ్ర మండలాన్ని జడ్పీటీసీ సభ్యునిగా చేశారు. అటు తర్వాత 2011 తరువాత సొంత చిన్నాన్నతోనే ఉంటూ ఆయన కష్టంతో పెరిగి ఆయన కష్టంతో ఆస్తులు కూడగట్టుకొని చివరాఖరకు ఆయనకే వెన్నుపోటు పొడిచి, వెన్నుపోటు అనే వ్యక్తి ఎవరైనా నగిరి నియోజకవర్గంలో ఉన్నారంటే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్తారు 5 మండలాలు 2 మున్సిపాలిటీలో చక్రపాణి రెడ్డి అనేసి. ఎందుకంటే పార్టీ కోసం, పదవుల కోసం ఎవరినో వెన్నుపోటు పొడుస్తారు మామూలుగా అయితే, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక పదవి కావాలన్నప్పుడు, ఇంకోటి కావాలన్నప్పుడు మనతో ఉండే వాళ్ళతోనూ వేరే వాళ్ళు మనం ద్రోహం చేస్తాం, వెన్నుపోటు పొడుస్తాం. సొంత చిన్నానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చక్రపాణి రెడ్డే. ఈ విషయంలో ఆయన అందరం కూడా మెచ్చుకోవాలా, గర్వంగా కూడా తీసుకోవాలా. ఎందుకనేసి అంటే పెంచి పెద్ద చేసి సరే వెన్నుపోటు పొడిచి తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అధికార వ్యామోహంతో ఎమ్మెల్యే అయిపోవాలనే కలతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కానీ అప్పటికి నగిరి నియోజకవర్గంలో రోజా మేడం గారిని జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత అందరం కూడా ఆమె నాయకత్వాన్ని బలపరచాలి, ఆమె నాయకత్వంలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని గెలిపించుకోవాలనేసి మరి గౌరవ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి రోజా గారిని 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఆయన అంటున్నాడు, ఈమె నా కష్టంతోనే ఎమ్మెల్యేగా గెలిచింది, నేనే కష్టపడి బీఫామ్ తీసిచ్చాను, నేనే కష్టపడి గెలిపించాను, ఆమె అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఇలా కోట్లకు పడగెత్తింది అనేసి. ఈరోజు నేను అంటున్నాను, రెడ్డివారి కుటుంబంలో అక్రమ ఆస్తులు కూడగట్టుకునింది ఎవరు, ఈ రోజుకి కోట్ల ఆస్తి కలిగిన వారు ఎవరు వారి కుటుంబంలో ఉన్నారనేసి అంటే అది చక్రపాణి రెడ్డి మాత్రమే. ఎందుకనేసి అంటే ఈ తిరుపతిలో మనముంటున్న ఈ తిరుపతిలో బ్లిస్ పక్కన ఒక విలువైన కోట్ల విలువైన ఒక ఆస్తి ఉంటే, సొంత వదిన మీద ఉంటే అప్పట్లో కుటుంబంలో కలహాలు పెట్టి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారి కుటుంబంలో ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఈరోజు రామచంద్రాపురం మండలంలో మీకు 1000 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి, బెంగళూరులో మీకు ఫ్లాట్లు ఎలా వచ్చాయి, చెన్నైలో మీకు ఆస్తులు ఎలా ఉన్నాయి, కోయంబత్తూరులో మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇవన్నీ మీరు కష్టపడి సంపాదించారా, లేకుంటే అక్రమార్గంలో వెళ్ళి కంకర దోలి, ఇసుక దోలి, దందాలు నడిపి భూ కబ్జాలు చేసి సంపాదించారనే విషయము నగిరి నియోజకవర్గ ప్రజలకు క్లియర్గా తెలుసు అందరికీ కూడా. మొన్న విజయపురం మరియు నిండ్రాలో ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎంపీపీ ఎలక్షన్స్లో మొన్న మేము గెలిచాము అని ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చి మేము గెలిచాము అని గర్వంగా చాటేసేసి చెప్పుకొని పోయిన నాయకులందరికీ నిజంగా మీరు గెలిచారా, నిజంగా మీరు గెలిచింది గెలిపేనా అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో ఆ మండలంలో 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 9 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో గెలుపొందిన వాళ్ళే.
వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది గెలుపొందితే అందులో ఒక అతను ఉద్యోగం రీత్యా రిజైన్ చేశారు. 8 మంది ఉన్నారు. 8 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే. 8 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు వస్తే నేను టీడీపీ తరపున నామినేషన్ వేస్తున్నాను, టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబడుతున్నాను అని చెప్పి నామినేషన్ వేస్తున్నాను, టీడీపీ తరపున అభ్యర్థి అనేసి వచ్చి చెప్పుకున్నారు. టీడీపీ తరపున వచ్చి అభ్యర్థిగా వచ్చి నిలబడుకున్న వాళ్ళు వైసీపీలో గెలిచి టీడీపీలో ఎలా వచ్చి నిలబడతారు? వైసీపీలో గెలిచిన వ్యక్తులు టీడీపీకి ఎలా మద్దతు పలుకుతారు? టీడీపీ క్యాండిడేట్స్ అని ఎలా చెప్పుకుంటారు? మీరు గెలిచినారా అంటే అది లేదు. ఇద్దరికి 4 ఎంపీటీసీలు సమానంగా ఉంటే లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక జరగాలి అని చెప్పి ఆర్ఓ గారు డిసైడ్ చేసి ఇది 2 చీటీలు రాసి వేస్తే ఆ 2 చీటీలో మంజు బాలాజీ అని నా పేరు వస్తే మీ అధికార బలంతో మీరు లేదు లక్ష్మీపతి రాజు అని పేరు వచ్చిందని చెప్పించుకున్నారు. సిగ్గుందా మీకు? కొంచెమైనా సిగ్గుందా? మేము అంత పెద్ద నాయకులం, రాష్ట్ర స్థాయి నాయకులం, మేము పొడిచినాం చింపినామని చెప్పుకునే వాళ్ళు ఒక దళిత వ్యక్తి గెలిస్తే ఆ గెలుపుని నాది అని చెప్పుకుంటున్నారే. దీనిపైన సిగ్గుచేటు ఏదైనా ఉందా మీకు? దీనిపైన వేరే ఏదైనా సిగ్గుచేటు ఉందా? మాది 30 ఏళ్ళ రాజకీయ అనుభవం, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అంటారు. ఇదేనా మీ రాజకీయ అనుభవం? ఒక దళిత వ్యక్తి పైన ఎంపీపీ సీట్లో కూర్చుంటే వీళ్ళ కింద కూర్చోకూడదంట. ఎలాగా? ఒక దళిత వ్యక్తి ఎంపీపీ సీట్లో కూర్చుంటే వీళ్ళు కింద కూర్చోకూడదంట. వాడి దళిత వ్యక్తి వాడి ఎస్సీ క్యాండిడేట్ పైన కూర్చుంటే మేము కింద కూర్చోవాలా అని చెప్పి కులాహంకార భావనతో కక్ష కట్టుకొని అందరూ మూకుమ్మడిగా నేను గెలిస్తే మీరు గెలిచినట్టు వచ్చి చెప్పుకుంటున్నారు బయట. మీరు కూడా సిగ్గు లేకుండా నా కోసం, మా వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పాటుపడుతూ ఎవరైనా నమ్మి వచ్చిన వ్యక్తి కోసం ఎంత దాకైనా నిలబడి పోరాడే గుణముండే రోజమ్మ గురించి మీరు మాట్లాడతారా? మీరు నిన్న చేసిన విధంగానే రోజమ్మకు వెన్నుపోటు పొడిచినారు కాబట్టి మిమ్మల్ని రోజమ్మ దూరం పెట్టింది. మండల స్థాయి లేకుంటే నియోజకవర్గ స్థాయి నాయకులు మిమ్మల్ని రాష్ట్ర స్థాయి నాయకులుగా చేసిన రోజమ్మకే కృతజ్ఞత లేకుండా వెన్నుపోటు పొడిచినారు మీరు రోజమ్మ గురించి ఇక్కడ వచ్చి మాట్లాడతారు. నిన్న మాట్లాడిన మురళీధర్ రెడ్డి గారు, జడ్పీటీసీ అయిన మురళీధర్ రెడ్డి గారు 2 పదవులు మేడం తరపున అనుభవించారు. 2009లో వాళ్ళ తండ్రి సర్పంచ్గా ఓడిపోయారు. తర్వాత 2012లో మమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. 2013లో అతన్ని మేము మేడం గారు కష్టపడి ఎంపీపీగా చేశాము. మరలా రెండోసారి జడ్పీటీసీగా మాకు ఇస్తామని మేడం మాట చెప్పింది. కానీ కొన్ని మంది ఆ మండలంలో పెద్దోళ్ళ తరపున ఆమె జడ్పీటీసీ టికెట్ మళ్ళీ అతనికే ఇచ్చింది. కానీ అతను ఆమెని మాట్లాడడం చాలా తప్పు. ఆమె ఎంపీపీ చేసింది ఆమె, జడ్పీటీసీ చేసింది ఆమె. ప్రతి పని మండలంలో మా బంధువులంతా నన్ను ఏంటికి పోయి మాట్లాడతాను అంటున్నారు. కానీ ఆమె మేడం బాధ తట్టుకోలేక నేను మాట్లాడదలుచుకోవాల్సి వస్తున్నది. అతను ఎంఆర్ఓ కానుండి ప్రతి ట్రాన్స్ఫర్ అతనే చేశాడు. ప్రతి పని మండలంలో ప్రతి పని అతనే చేశాడు. గుట్ట జగనన్నకు ప్రతి మండలంలో 4 దిక్కలు చేసి మా మండలంలో 1 దిక్కడ ఆయన చెప్పింది ఇక్కడ చేపించింది. మా ఊర్లో సచివాలయం మేము హై స్కూల్కి మా అత్తగారు నేను 1 ఎకరా నేల ఇచ్చినాము. ప్రహరీ గోడ కట్టాలంటే వేరే వాళ్ళకి ఇచ్చాడు. అదే చింతకాలం రోడ్డు వేయాలంటే మేడం మురళీధర్ రెడ్డి చేస్తాడని చెప్పింది. మరలా ఇప్పుడు ఆమె నా తరపున గెలిపింది, 40,000తో ఓడిపోయింది అన్నారు. మనమంతా పని చేసినప్పుడే ఒకసారి మండలంలో 800 వచ్చి గెలిచింది. 7 మంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరికి ఏ పదవులు ఇచ్చారు, మనం ఏం అనిపించామనేది మీరు బయట చెప్పకపోయినా మీ మనఃసాక్షి అనేది ఒకటి ఉంది. ఆ మనఃసాక్షిని మీరు పరిశీలించండి. మొన్న అంటే ఇంచుమించు ఒక 2003 2 షార్ట్ కట్లు ముగిచేస్తాను. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు చనిపోయారు. ఆయన ఎవరికి సర్పంచ్గా గెలిపించారు? రెడ్డివారి రాజశేఖర రెడ్డి ముద్దుకృష్ణనాయుడు ఎలక్షన్ నిలబడితే ముద్దుకృష్ణనాయుడు గెలిపించిన వాళ్ళే, ముద్దుకృష్ణనాయుడు గారు సర్పంచ్గా కొంతమందిని గెలిపించిన వాళ్ళే
ముద్దుకృష్ణాడికి యాంటీగా పనిచేశారు. ఆ రోజు ముద్దుకృష్ణాయుడు గారు కాంగ్రెస్, కొంతమంది చెప్పుకుంటున్న వాళ్ళు తెలుగు కాంగ్రెస్లో ఉండి ముద్దుకృష్ణాడికి ఎన్నుపోటు పొడిచారు. సర్పంచ్గా గెలిపించిన వాళ్ళే ముద్దుకృష్ణాడికి గెలిపించారు, వాళ్ళే ఆయనకి ఎన్నుపోటు పొడిచారు. తర్వాత చెంగారెడ్డి గారు ఆయన రాజకీయంలో రాజకీయ చతురతలో ఆయన ఆ రాజకీయ చదరంగంలో అన్ని చదరంగాలు ఆడి ఆయన ఎమ్మెల్యేగాను, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను, న్యాయశాఖ మంత్రిగాను ఇంకా చాలా మంత్రి పదవులు చేశారు. ఆయనకి కూడా ఉండి మా చిన్నాన్న అనేసి ఎవరు ఎన్నిపోటు పొడిచారో నగర ప్రజలకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు కూడా చాలామందికి తెలుసు. తర్వాత ఫస్ట్ ఏమో ముద్దుకృష్ణాడికి పొడిచారు, సెకండ్ టైము ఈ 7 మంది నాయకులు చెంగారెడ్డి గారికి పొడిచారు, చెంగారెడ్డి గారికి పొడిచారు. తర్వాత ఆర్కే హృదయ సెల్వమణి గారు వీళ్ళందరూ మంచోళ్ళు అనేసి సహృదయంతో సదుద్దేశంతో ఒక ఆడబిడ్డ ఒక అన్నదమ్ములకి ఏం చేయాలో అనే విధంగా అందరికీ నియోజకవర్గ స్థాయి పదవులు కాకుండా స్టేట్ పదవులు ఇచ్చి అందరినీ ఆమె మంచిగా చూస్తే ఆ మేడం గారు ఆర్కే హృదయ సెల్వమణి గారిని 2024లో ఆమెకు ఒక వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత ఆ మేడం గారు మేలుకునే లోపల ఆమె ఓటమి పాలైంది. ఆమె కూడా దాన్ని జీర్ణించుకొని ప్రజల కోసమే అహర్నిశలు మేడం గారు పనిచేస్తున్నారు. ఆమె మంత్రి అయినాక 1543 కోట్లు ఎన్ఎస్ రోడ్డు తెచ్చారు. ఆ తర్వాత ఇంక చెప్పుకుంటూ చాలా ఉంది. డెవలప్మెంట్ చేస్తే రోజమ్మ గారు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గాలు భానుప్రకాష్ గారు వాళ్ళ చెంత చేరారు. వైసీపీ పార్టీని చెప్పుకొని తెలుగుదేశంలో చేరి ఇప్పుడు భానుప్రకాష్ గారితో పక్కన చేరారు. 2003 ఇంచుమించు సర్పంచ్ ఎలక్షన్లు గెలిచినాక చెంగారెడ్డితో మళ్ళీ ఆయనకి ఎన్నిపోటు పొడిచి, ముద్దుకృష్ణాడికి ఎన్నిపోటు పొడిచి, రోజమ్మ గారికి ఎన్నిపోటు పొడిచిన తర్వాత ఇప్పుడు గాలు భానుప్రకాష్ గారికి వీళ్ళకి ముగ్గురు కంటే కూడా బాగా ఘనంగా బాగా వెనకన్నా ముందన్నా వాళ్ళు ఎన్నుపోటు పొడుస్తారు. ఎన్నుపోటు పొడవడంలో ఆ 7 మందికి 7 మందే సాటి. మామూలుగా పార్టీలు మారొచ్చని చేయొచ్చు, కానీ మనం మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు బాగుండాలని మనం నీళ్ళు పోయాలి. కానీ ఆ చెట్టుని ఏర్లు కాడ లోడేస్తే ఆ చెట్టు గాలి ఇచ్చదు, ప్రజలకు కాడ ఎటువంటి ప్రతిఫలాలు ఉండదు. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ కాడ మీరు పార్టీ మారకముందుగా కొంతమంది కాంట్రాక్టర్లు 1.5 కోటి రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కొంతమంది కాంట్రాక్టులు అక్కడ డబ్బులు మొత్తం తీసుకొని మళ్ళా పార్టీ మారి పార్టీకే కన్న తల్లి ఇప్పుడు పాలు తాగి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దకూడదు. ఆ విధంగా మీరు ఆ పార్టీలో అన్ని ఫలాలు అనుభవించి అన్ని అధికారికంగా పదవులు అనుభవించి ఈరోజు రోజమ్మ గారిని మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి మంగళవారం ఉదయం రష్యా దేశానికి చెందిన సుమారు 29 మంది మహిళా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రష్యాకు చెందిన ఈ భక్తులు ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. 500 రూపాయల రాహుకేతు పూజ చేయించుకున్నారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణాలను, అక్కడున్న కళాఖండాలను తిలకించి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకోవడం మా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక ఉడిపి వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వవల్లభ తీర్థ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు సుబ్బరాయుడు, చలపతి, సుభాస్కర్ నాయుడు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న విశ్వవల్లభ తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చైతన్యకు చెందిన కారు ధ్వంసానికి గురైంది. తిరుపతి అక్కారాంపల్లి రాధాశ్యామ్ అపార్ట్మెంట్లో పార్క్ చేసి ఉన్న థార్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఈ ఘటనపై చైతన్య అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను టార్గెట్ చేసి ఇప్పటికే 2 సార్లు దాడులు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంగళం వద్ద తన నివాసం వద్ద దాడి జరిగిందని, తాజాగా తాను నివసిస్తున్న అపార్ట్మెంట్లోనే తన కారును ధ్వంసం చేశారని తెలిపారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డికి తాను ముఖ్య అనుచరుడిగా ఉండడమే తనపై కక్ష సాధింపు చర్యలకు కారణమని చైతన్య ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి దోషులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు మరియు తన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని చైతన్య కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో రష్యన్ భక్తులు, దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. నగిరిలో తారాస్థాయికి చేరిన వైసీపీ వర్గ విభేదాలు, చక్రపాణి రెడ్డిని హెచ్చరించిన మాజీ మంత్రి రోజా అనుచరులు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకున్నాం, మీడియాకు వెల్లడించిన ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.